ఫోన్ ట్యాపింగ్ విషయం నిన్న వార్తల్లో కనబడలేదని అన్నాం కదా, ఇవాళ వచ్చింది. ప్రభాకర్ రావు చుట్టూనే ఇప్పుడు ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుతుందంట ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇక రాధాకిషన్ రావుది కూడా ఉన్నది ఇందులో. బారాస అసమ్మతి వర్గీయులు ప్రతిపక్ష నేతలపైన ప్రతిపక్ష నేతలపైన కూడా నిఘా పెట్టారట. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఏర్పాటు చేసినారట. ఈ ఎన్నికలప్పుడు ఇక ప్రతిపక్షాలకు చెందిన వారు డబ్బు పట్టుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తీసుకొచ్చినటువంటి సమాచారం. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB ఐజీగా ఆ తర్వాత OSGగా పనిచేసిన ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరి ప్రభాకర్ రావుది కీలక పాత్ర ఉన్నట్టున్నది. అప్పటి ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీలోని అసమ్మతి వర్గీయులపై నిఘా పెట్టేందుకు ఆయన ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు, ఇక దీనికి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అని పేరు పెట్టినట్లు రాధాకిషన్ రావు వివరించారు. విచారణలో వెల్లడైంది. సామాజిక వర్గం ఇక ప్రాతిపాదికన సస్పెండెడ్ ఇక DSP ప్రణీత్ రావుకు కోరి దీని బాధ్యతలు అప్పగించినట్లు బహిర్గతమైంది. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు చెందినటువంటి డబ్బును పట్టుకున్నట్లు కూడా తేలింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్సు ఇక DCPగా OSGగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు ఇక విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత గురువారం అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయన వాగ్మూలం నమోదు చేశారు. ఇక రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ప్రకారము ఇక వివరాలు ఇలా ఉన్నాయి. SIB విధానాలకు విరుద్ధంగా ప్రత్యేక బృందం 2014లో బారాస ఇక తెరాస తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక వర్గ సమీకరణాల మేరకు 2016లో ప్రభాకర్ రావును నిఘా విభాగానికి బదిలీ చేసిందట. ఆయన ఆదేశాలతోనే ఎన్నికల డబ్బు స్వాధీనం. ఎవరి ఆదేశాలతోని? టాస్క్ ఫోర్స్లో పనిచేసినప్పుడు ప్రభాకర్ రావు ఆదేశాల ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్ రావు డబ్బు స్వాధీనం వంటి కేసులు ఇక పట్టుకున్నారు. వాస్తవానికి చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రభాకర్ రావు సూచన మేరకు 2018 ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని రాధాకిషన్ రావుకు ప్రణీత్ రావు చేరవేశారు. దీని ఆధారంగా రాధాకిషన్ రావు ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ సిబ్బంది హైదరాబాద్లోని రామ్ గోపాల్ పేట ఠాణా పరిధిలో ఇక మొత్తం మీద వ్యాపార ప్యారాడైజ్ హోటల్ వద్ద ఇక శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం తరపున పోటీ చేసిన భవ్య సిమెంట్స్ సంస్థ అధినేత ఆనంద్ ప్రసాద్కు చెందినటువంటి 70 లక్షల స్వాధీనం చేసుకున్నారు. ఇట్లా ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయం. ఇక కేజ్రీవాల్కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. కేజ్రీవాల్కి ఇంకొక 15 రోజులు కస్టడీ పొడిగించినారు. ఇక తిహాడ్ జైలుకు తరలింపు. కవిత బెయిల్ పైన విచారణ 4కి వాయిదా. ఇక జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణం ఏంటి అంటూ అఫిడవిట్ వేయాలని గత విచారణలో చెప్పినా స్పందించలేదు. ఇక CBIని నిలదీసినటువంటి సుప్రీంకోర్టు నిందితుడు ముఖ్యమంత్రి అని జాప్యం చేస్తున్నట్లు పిటిషనర్ చెబుతున్నారని వ్యాఖ్య. ఉప ఎన్నిక కౌంటింగ్ ఇక జూన్ 2కు వాయిదా. హైవేలపై కొత్త టోల్ రేట్లు ఎన్నికల తర్వాతే ఈసీ. మహబూబానగర్ MLC హైవేల పైన కొత్త టోల్ రేట్లు ఎన్నికల తర్వాతనే పెడతారట, ఇప్పుడు బెటర్. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక 71,300 రూపాయలు రికార్డు స్థాయికి 10 గ్రాముల బంగారం ధర. రికార్డు స్థాయిలో 71,300 రూపాయలు పెరిగింది బంగారం ధర. ఇక అదనపు TMC పనులకు ఎలా సిఫార్సు చేశారు అంటూ ఏ అధికారం కింద అలా వ్యవహరించారు? మేడిగడ్డపై మాజీ ENCకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రశ్నల వర్షం. రికార్డులు పరిశీలించి తర్వాత చెప్తానన్న వెంకటేశ్వర్లు. మొత్తానికి మేడిగడ్డది మళ్ళా వచ్చేసింది వార్త. 5న జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహం. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పైన అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమైపోయింది. ఇది పక్క అన్నదాతల్లో పక్క 100కి 100% ఆగ్రహం వ్యక్తమైపోయింది. ఇక దొరికితే ఉతుకుడే అన్నట్టున్నారు ఇప్పుడు రైతులు. ఇక హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలి. ఇక కడియం వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మాజీ మంత్రి హరీష్ రావు కడియం వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఓ చెట్టు పేరు చెప్పుకొని కాయలు నింపుకున్నట్టుగా ఏం చేసిండు ఆయనే?
బీఆర్ఎస్లో గెలిచింది కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రసంగం వీడియోను ప్రదర్శిస్తున్న హరీష్ రావు చిత్రంలో గండ్ర వెంకటరమణారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు కూడా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి భారాసాను గెలిపిస్తే 6 గ్యారంటీలు అమలు చేసేందుకు ప్రజలు ఇక ఓడించారని, వెంటనే నెరవేర్చాలని అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా తొలుత చెప్పిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తానని తొలుత చెప్పిన రేవంత్ రెడ్డి పదవి ఉంటుందో లేదోనన్న భయంతో 2 రోజుల ముందే చేపట్టారని కూడా ఇచ్చినటువంటి హామీను సకాలంలో నెరవేర్చడంలో మాత్రం విఫలమయ్యారని కూడా విమర్శించారు. మరి లేటుగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇంత బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు అంతా కలిసి మళ్ళా ప్రభుత్వాన్ని ఫామ్ ఏడ చేస్తారో అన్న భయంలో 2 రోజుల్లోనే ఏర్పాట్లు పూర్తి చేసిండు. 9 దాకా టైం పెట్టినాడు, 2 రోజులలోనే పూర్తి చేసిండు. కేసీఆర్ పాపం తెలంగాణకు శాపమట. విద్యుత్ సంస్థలపై 1,00,000 కోట్ల భారం ఆయన తప్పును సరిదిద్దుతూ వస్తుంటే ఇక మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి ఈ బట్టి విక్రమార్కను మొన్నటిదాకా రేవంత్ రెడ్డి అవమానపరిచింది చాలలే, మళ్ళీ ఇప్పుడు ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఈ మాటలన్నీ అయిపోయాక మళ్ళీ ఉత్తమ్ కుమార్ది ఉత్తదే అయిపోతుంది, బట్టిది అయిపోతుంది, ఉత్తమ్ది కూడా అయిపోతుంది. కేసీఆర్లో మొదలైన భయమట. ఓదికు కేసీఆర్ రైతుల దగ్గరకు వచ్చి పరామర్శిస్తుంటే రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకున్నది. దీని రివర్స్లో కేసీఆర్కు భయం పుట్టిందని మనం ఉత్తమ్ చెప్తాడు. ఇక వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య ఇక ప్రకటించిన ఏఐసిసి ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్థులు ఖరారు. ఇక మిగిలిన 3 కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ. అయ్యో కావ్యకు టికెట్ ఇచ్చిర్రా, ఎటు వరంగల్ టికెట్. ఇక 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం. ఇక అన్నింట్లో మద్దతు ధర చెల్లింపులకు ఏర్పాట్లు, సమస్యలపైన ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు. ఇక పౌర సరఫరాల కమిషనర్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 7,149 యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. ఈ సీజన్లో 75.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇక సాధారణ రకానికి క్వింటాలకు 2,183, గ్రేడ్ 1 రకానికి రూపాయలు 2,203 చొప్పున మద్దతు ధరలను కేంద్రంలో చెల్లిస్తామని చెప్పినటువంటి అంశం. ఇక ధాన్యానికి ఈ రకంగా ఉంది మద్దతు ధర. ఇది ఎట్లా ఉంటే ఇక తమిళం నేర్చుకుంటా ఐరాసాలో మాట్లాడతా ఆ ప్రాచీన భాష గొప్పతనాన్ని చాటి చెప్పాలి. రాజకీయాల వల్లే ఆ భాష విస్తరించలేదు. ఇంకా నయం ఇడ్లీ దోశలను రాజకీయం చేయలే. నాకు ఉప్మా పొంగల్ చాలా ఇష్టం. ఇక వికసత్ భారత్ లక్ష్య సాధనలో తమిళనాడే కీలకం. ఇక ఎన్డీఏ పుష్పాల గుచ్చం, ఎన్డీఏ అన్ని పుష్పాల గుచ్చం ప్రధాని మోదీ చెప్తున్నటువంటి కథ. ఇది ఎట్లా ఉంటే ఇక వెరీ హాట్, ఇటు ఎన్నికల హీటు, అటు మండు టెండలు. ఇక ఈ వేసవిలో ఏప్రిల్ నుండి జూన్ వరకు మంటలే. ఇక ఎన్నికలు ఎట్లా చేసుకుంటారో చేసుకోరి, ప్రచారాలు ఎట్లా చేస్తారో చేయండి. సాయంత్రం స్టార్ట్ చేయాలి. గతంలో ఒకసారి కూడా వచ్చినాయి. సాయంత్రం స్టార్ట్ చేయాలి, ప్రొద్దున్నే తిరగాలి. దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికం. ఈసారి ఎక్కువ రోజుల్లో వడగాడ్పులు. ఇక ఐఎండి రాష్ట్రంలో 43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. నేడు రేపు ఆరెంజ్ అలర్ట్. ఇక వడగాల్పులు ఎక్కువే. సార్వత్రిక ఎన్నికలు సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో భారతదేశం విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఎండ విపరీతంగా మండిపోతున్నాయి. ఎండలు మండిపోవడంతో హైదరాబాద్లోని ఇక జింఖానా విద్యుత్ సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ గోనె సంచులు కట్టినటువంటి సిబ్బంది వేడిని భరించలేక ట్రాన్స్ఫార్మర్కు గోనె సంచులు కట్టిరు. ఇక థర్మల్ విద్యుత్తుకు స్వస్తి. సాంప్రదాయేతర ఇంధన వనరులపైన దృష్టి. సోలార్, ఇక పంప్డ్ స్టోరేజీ, జల విద్యుత్తు జల విద్యుత్తు వైపే మొగ్గు. కొత్త విద్యుత్తు పాలసీపై రేవంత్ రెడ్డి సర్కారు నజరు పెట్టిందట. ఏం నజరు పెట్టిందయా? ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా. జూన్ 2కు రీషెడ్యూల్ చేసినటువంటి ఈసీ లోక్సభ ఎన్నికల కోడ్ వల్లే ఇక ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ వాయిదా వేసినారు. బాలికపై నీళ్లు పోసి నిలదీసిన తండ్రి గొంతు కోసి
బాలికపై నీళ్లు పోసి నిలదీసిన తండ్రి గొంతు కోసి. నర్సింగ్లో ఇక పోకిరీల ఘాతుకం, 2 అరెస్టు, ఇక కత్తులు స్వాధీనం. ఏం జరిగిందో. ఇక టోల్ బాధుడుకు 2 నెలల విరామం. బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్. జ్ఞానవాపిలో పూజలు చేసుకోవచ్చు. ఇక నిలుపుదలకు నిరాకరించిన సుప్రీంకోర్టు. ఇక నమాజ్ పైన యథాతథ స్థితి కొనసాగింపు. ఈటల అనుచరుల వీరంగం సృష్టించారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో దాడికి పాల్పడుతున్న ఈటల అనుచరులు, ఇక బీజేపీ ఉప్పల్ నాయకులు. ఇక ఉప్పల్ ప్రెస్ క్లబ్లో హుజురాబాద్ దళితుల ప్రెస్ మీట్ సందర్భంగా రగడ కుర్చీలు, టీవీ ఛానళ్ళ ఇక లోగోలు ఇక ధ్వంసం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మొత్తం కొట్టుకున్నారు. ఇక టీవీ ఛానల్లో లోగోలు అవి ఇవన్నీ ధ్వంసం చేసినారంట. ఈటల రాజేందర్ అనుచరులు చేసినటువంటి భాగోతం ఇది. ఇట్లా ఉన్నది. ఇక బ్లేడ్తో కోస్తున్నారు. కలిసేందుకు వచ్చేవారిలో కిరాయి మూకలు బ్లేడ్తో కోస్తురట. పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చేటోళ్ళ దగ్గర బ్లేడ్తో కోల్చే కిరాయి మూకలు ఉన్నారట. నన్ను సెక్యూరిటీని బ్లేడ్తో కోస్తున్నారు. ఇక నన్ను సెక్యూరిటీని బ్లేడ్లతో కోస్తున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా. పగలే కొద్దీ గాజు గ్లాసుకు పదునెక్కువ. వైసీపీ ప్యాన్కు ఇక సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మాటలు. వరంగల్ టికెట్ కావ్యకే ఇచ్చేసిరు. ఇక కేటీఆర్ను చూసి జాలిపడదాం అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక సీఎం అయిపోయినట్లు కలలు కన్నారు. అయినా కలలన్నీ నీటి మూటలయ్యాయి. తండ్రి కొడుకుల వల్లే తెలంగాణకు నష్టం. ఇంతలోనే బీఆర్ఎస్ కూలుతుందనుకోలే. ఇక రుణమాఫీపై సీఎం రేవంత్ మాట తప్పారు. ఇక 5న జిల్లాల్లో రైతు సత్యాగ్రహం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొత్తానికి కేటీఆర్ మీద జాలపడదాం. ఇంతలోనే బీఆర్ఎస్ కూలిపోతుంది అనుకోలే. ముఖ్యంగా దీనికి కాంగ్రెసే కారణం. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చట్లేదు అంటున్నారు. ఇక 23 టీఎంసీల నీటిని కిందకు వదిలేశారు. ఇది కేసీఆర్ పుణ్యమా అంటూ నీళ్లను విడుదల చేసిండ్రు. కేసీఆర్ పర్యటన చేయగానే రైతులు మొత్తుకోగానే నీళ్లు విడుదల చేసిండ్రు. కాళేశ్వరం కూలిపోతుందని భయపడి బ్యారేజీలు ఖాళీ చేసి మాపై నిందల. ఇక రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ అబద్ధాలు. ఇక ఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలలు జైలుకేనట. రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం. సుశీర్ కదా వార్త. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా ముమ్మాటి ఖాయమట. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగేది ఇదే. దేశంలో కాంగ్రెస్కు 40 ఎంపీ సీట్లు కూడా రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేం కొల్లగొట్టబోం. ఇక ఖమ్మం నల్గొండ నేతల నుంచే ప్రమాదం. ఇక హామీలు అమలుకు సర్కారును నిలదీస్తాం. కేటీఆర్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి కాంగ్రెస్. రేవంత్ రెడ్డిని ఇక దొంగతో పోల్చిన కడియం శ్రీహరి. ఆయనతోనే కాండువా కప్పించుకున్నారు హరీష్. ఇక ముసలి కన్నీళ్ళన్నీ కాంగ్రెస్లోకి ఇక రసమై చెప్తుండు. ఉత్తమ్ మాటలు బాధ్యతారహిత్యం. ఇక శ్రీనివాస్ గౌడ్ చెప్తుండు. రైతులు ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్. నిరంజన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద మన రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతుండు. జైల్లో జపం చేసుకుంటా. ప్రత్యేక జపమాల కావాలన్న ఎమ్మెల్సీ కవిత. నడకకు స్టోర్స్, షూ పుస్తకాలు కూడా. ఇక బెయిల్ పైన వాదనలో విచారణ వెల్లడికి వాయిదా. ఆ అందాల బొమ్మ వచ్చింది. ఇక ఏం రాసింది అందాల బొమ్మ పత్రికలో ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు పోతున్నాడని మొదటి రాత రాసినది. ఇక 3 ఫోటోలు పెట్టినారు ఇక్కడ. బట్టి ఉత్తమ్, ఈయనెవరబ్బా మంత్రి ఉత్తమ్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇక మంత్రి శ్రీధరబాబు. ఈ 3 ఫోటోలు పెట్టినారు ఇక్కడ. వాళ్ళ వాదనలు ఏందో మరి. ఇక రాష్ట్రాన్ని నిండా ముంచింది నువ్వే. నీ పాలన పాపాలై రైతులకు శాపాలైనాయి. ఇక డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధరబాబు వీళ్ళందరూ 3 కలిసి ఫైర్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రానికి పాపాలన్నీ నీయే అంటారు కేసీఆర్ అయినట. రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టుకథలు చెప్తున్నప్పుడు బట్టి విక్రమార్క గత
బీఆర్ఎస్ పాలన 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్. ఇరిగేషన్ ఇక పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిండు. ఉత్తమ్ కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే ఇక నోరెందుకు మొదపలేదని నిలదీత. ఇక ఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలకాయలంతా జైలుకే అని హెచ్చరిక. ఇట్లా డప్పు కొడుతుంది మన ఏది ఈ అందాల బొమ్మ పత్రిక. తెలంగాణ కష్టాలకు కారణం అయ్యా కొడుకులే కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కూడా చేసిండ్రు చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి. ఇక కేసీఆర్ పాపాల భైరవుడు. మొత్తం కేసీఆర్ను తిట్టేటిగా పెట్టాన్రీ. ఇక టికెట్ ఇచ్చిండ్రు ఈమెకు. వరంగల్లో నుంచి కావ్యకు టికెట్ ఇచ్చినారు. అది మంచిగా వచ్చింది వార్త. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫైర్ అంట. 7 ఏళ్లలో 5,304 మంది రైతులు ఆత్మహత్య. 7 ఏళ్లల్లో ఇది నిన్న 23 నెలల్లో 280 మంది చచ్చిపోయారంటే ఇవాళ బీఆర్ఎస్ పరిపాలనలో చూపెట్టిరు అన్నట్టు. మేడిగడ్డ పైన ఎలాంటినే అడగండి. ఇక కాంట్రాక్టర్లు ఆఫీసర్ల వల్లే లోపాలు. శ్రీనివాస్ గౌడ్. ఇక పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోతాయి. అట్లనే కాళేశ్వరంలోనూ తప్పులు జరిగి ఉండొచ్చు, రిపేర్లు చేసి నడిపించుకోవాలి అని కామెంట్ చేసినారు. ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ వాయిదా. ఎట్లా ఉంటే నిన్న కేసీఆర్ మొత్తానికి పర్యటన చేసిండు కదా. ఇగో కేసీఆర్ జలకిచ్చిండు మొత్తం మీద. ఈ జలకీయంగానే ఇంత నీళ్లు విడుదల చేసినారు. కాళేశ్వరం సీఎం మంత్రులు చిల్లర. కాళేశ్వరం పైన సీఎం మంత్రులు చిల్లర డ్రామాలు చేస్తున్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఉన్న నీళ్లను సముద్రంలోకి వదిలిండ్రు. ఇక నీళ్లు ఎత్తిపోసేందుకు ఏమైంది? సమ్మక్క బ్యారేజ్కు ఏమైంది? ఇక దేవాదుల నీళ్లు ఎందుకు పంపు చేస్తలేరు? ఉరికించిన కేసీఆర్, ఉలిక్కిపడ్డ సర్కార్. ఇక ఒక్కరోజు పర్యటనతో వరద సాగర్ కాలువకు నీళ్లు విడుదల. కేసీఆర్ రాగానే ఒక్కరోజు పర్యటనలో నీళ్లు విడుదల చేసినట్ట. నిన్నటి వరకు నీళ్లు లేవంటూ సర్కారు వాదన చేసింది. ఇక రైతులు రోడ్డెక్కినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే ఆగమేఘాలపైన ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల. వరద కాలువ సాగర్ ఎడమ కాలువలే నిదర్శనం. మళ్ళీ ఆదుకుంటున్నవి కాళేశ్వరం పంపులే. ఇక ఈ నీళ్లు ముందే ఎందుకు ఇవ్వలేదని రైతుల ప్రశ్న. అప్పుడే ఇస్తే 1000 ఎకరాల్లో పంటలు బతికేవి. నీటి యాజమాన్య నిర్వహణ పైన విమర్శల వెల్లువ. అప్పుడెప్పుడో ఇడిస్తే అయ్యేపోయేది, ఇప్పటిదాకా ఎందుకు ఉంచారని మాట్లాడుతుండ్రు. ఇక 1 వెహికల్ 1 ఫాస్టాగ్ సోమవారం నుంచే అమల్లోకి వచ్చినటువంటి కొత్త నిబంధన. ఈ కేసీఆర్తోనే బుక్కెడు బువ్వ. నల్గొండ జిల్లా మూషంపల్లిలో రైతు గన్నెబోయిన మల్లయ్యతో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కేసీఆర్తోనే బుక్కెడు బువ్వ దొరికింది. ఆయన పక్కకు జరగంగానే అన్నీ ఇక బంద్ అయినాయి. పొలం ఎండిపోయింది, అప్పే మిగిలింది, కొడుకు పోయిండు. ఇక పిల్లలను ఎట్లా సాగాలి? ఇక గోస చెప్పుకుంటూ విలపించినటువంటి మల్లయ్య. అండగా ఉంటానన్న కేటీఆర్ 1,00,000 రూపాయలు సాయం చేసినారంట. ఇక మూషంపల్లి రైతుకు మాజీ మంత్రి పరామర్శ చేసినటువంటి విషయం. ఇక బీజేపీకి నో ఎంట్రీ. ప్రచారానికి మా గ్రామాల్లోకి రావద్దు. పంజాబ్లోని పల్లెల్లో ఇక బోర్డుల ఏర్పాటు. ఇక బీజేపీకి అధికారం ఇస్తే నల్ల చట్టాలు మళ్ళీ తెస్తారని రైతులు ఆగ్రహాలు. ఈ గ్రామస్తులు ఆందోళన. బీజేపీకి నో ఎంట్రీ చెప్పినారు ఆ గ్రామంలో. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా. ఆ గ్రామంలో ఒక్క దగ్గర నువ్వు బీజేపీకి నో ఎంట్రీ చెప్తే ఏమవుతుంది? బీజేపీ గెలుస్తుంది. ఇన్ఛార్జ్ వద్దని. ఇక కోడు ఉండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం? ఉత్తమ్ కొత్త మెలిక. ఎన్నికల సమయంలో ఈ మాటలు మాట్లాడుతూ నిద్రలకే లేచినట్టుగా ఇప్పుడే. ఇక పంట సాగు చేసిన వారికి రైతు బంధు. తుమ్మల తేట తెల్లం. పంట సాగు చేసిన వాళ్ళకి రైతు బంధట. ఇక 500 బోనస్ ఎప్పుడు ఇస్తారు?
వానాకాలం పోయి యాసంగి వచ్చినా వడ్లకు బోనస్పై ప్రకటన చేయని కాంగ్రెస్ సర్కార్ ఇక హ్యాండ్ ఇచ్చిందంటున్న అన్నదాతలు. ఈ సీజన్లో రైతుకు 3,750 కోట్ల నష్టం కలిగింది. ఏ ఇన్ఛార్జ్ వద్దని ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జులుగా తప్పుకున్నటువంటి సీఎం, డిప్యూటీ సీఎం ఇన్ఛార్జ్ పదవి, ఏపీ నియోజకవర్గ ఇన్ఛార్జులుగా తప్పుకున్న సీఎం, డిప్యూటీ సీఎం. అన్నింట్లో జోక్యం వద్దు, దేశ భద్రత, ఆర్థిక నేరాలపైనే దృష్టి పెట్టాలి. ఇక తనిఖీ ఆధారాలు, వ్యక్తిగత గోప్యత, హక్కుల మధ్య సమతుల్యత అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సిజేఐ సూచన. ఇక పీడించే సంస్థ ఈడీ మొత్తం మీద పీడించేది ఒక సంస్థలాగా మారిపోయింది. పీడించే సంస్థలాగా వెలవలకు తిలోదకాలు ఇచ్చేసినటువంటి దర్యాప్తు సంస్థ దాని ధోరణి సామ్రాజ్యాధినేతల మారింది. ఇక కోర్టులో ఇచ్చిన మాటకు ఈడీ కట్టుబడి లేదు. ఇక దర్యాప్తు విధానం ఇక టామ్ అండ్ జెర్రీలా ఉన్నది. ఇక దర్యాప్తులకు సహకరించని అరెస్టు చేశారు. కవిత కేసులో అభిషేక్, మను సింఘ్వి వాదనలు. ఇక బెయిల్ విచారణ 4 వరకు వాయిదా. ఇవి వార్తలు. మొత్తానికి కేసీఆర్ బయట కాలు పెట్టంగానే నీళ్ళు ఇడిచిరు. ఇగో పనికి రాదన్న కాళేశ్వరంలో ఉప్పొంగిన జలం. పనికి రాదని చెప్పిండ్రంట, అదే కాళేశ్వరంలో మళ్ళీ నీళ్లు విడుదల చేసిండ్రు. ఇట్లా ఉన్నాయి దొంగ కథలు కాంగ్రెస్ వాళ్ళవి.